హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపిద్దామని అయితే మేము బయలుదేరిపోయాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మేము ఇక్కడ అస్సాంలో ఉండే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మీరు స్కిప్ చేస్తే మాత్రం ఈ వీడియోని మిస్ అయిపోతారు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే మేమైతే అస్సాంలోని కార్బీ ఆంగ్లాంగ్ డిస్ట్రిక్ట్లో ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉందండి. ఇక్కడైతే దేవపాని అని పిలుస్తారు ఈ టెంపుల్ పేరు. ఇక్కడ దుర్గామాత అయితే ఉంటుంది. ఇక్కడికైతే మమ్మల్ని పిక్నిక్ అయితే తీసుకెళ్లారు. మేము కూడా మాకు బస్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పి మేము కూడా అయితే వెళ్ళాము. ఇంకా మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇదైతే. ఎలాగో గోవాటిలో ఎలాగైతే కామాఖ్య టెంపుల్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ అస్సాంలోనే కార్బీ ఆంగ్లాంగ్ డిస్టిక్లో అయితే ఈ టెంపుల్ ఉంది. చాలా ఫేమస్ టెంపుల్. 2 years నుంచి అయితే అనుకుంటున్నాం ఎప్పుడెప్పుడు ఈ టెంపుల్కి రావాలని. నాతోటి ఉన్న వాళ్ళు అయితే చాలా మంది అందరైతే వెళ్ళిపోయారు. నాకు కుదరలేదు. మేముండే ప్లేస్ నుంచి అయితే 2 hours జర్నీ అండి. ఇక్కడికి బస్సులో అయితే వచ్చాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. పూజ సామాగ్రి అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా మంది జనం అయితే చాలా మంది ఉన్నారండి. లైన్ అయితే పెద్ద క్యూ అయితే కట్టి ఉంది. ఒక ఫేమసే కాబట్టి ఇక్కడికి అయితే వస్తున్నారు. అమ్మ ఏంది అంత పొడుగుంది లైన్. ఇంకా మేమైతే కాళ్ళు అయితే కడుక్కొని, ఇంకా ఈ బోర్లు ఉన్నాయని అయితే అసలు అనుకోలేదు. నేనైతే నా చిన్నప్పుడు అయితే చూసాను, మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇంకా మేము లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి అయితే అంత పొడుగు లైన్ అయితే ఉందండి. కనీసం మాకు 1/2 hour అయితే పట్టింది ఈ లైన్లో. త్వరగానే అయిపోతుంది కానీ లైన్ అయితే పెద్దగా వస్తూనే ఉన్నారు జనం అయితే. మేము ముందుకు వచ్చే కొద్దీ వెనకైతే లైన్ పెరుగుతూనే ఉంది. అలా ఇక్కడైతే కోరికలు ఏవైనా కోరుకొని అక్కడ దారం అయితే కడతారు, రిబ్బన్. ఆ రిబ్బన్ కట్టడం వల్ల కోరికలు నెరవేరితే మాత్రం మళ్ళీ ఇక్కడికే వచ్చి ఆ రిబ్బన్ ఉపదేయాలంట. కానీ నమ్మకంతో దేవుణ్ణి ప్రార్థించి ఆ రిబ్బన్ అయితే కడితే మాత్రం ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు ఇక్కడి వాళ్ళైతే. అలా మేము కూడా అయితే రిబ్బన్ తీసుకున్నాము. ఇంకా మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా ఫేమస్ టెంపుల్ అండి, దేవపాని అని. కార్బీ ఆంగ్లాంగ్ డిస్టిక్లో అయితే ఉంది అస్సాంలో. మేముండే ప్లేస్ నుంచి అయితే 2 hours జర్నీ కాబట్టి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పిల్లలతో వెళ్ళడం కష్టం అవుతుందని. ఇంకా ఇక్కడ వాళ్ళైతే కోరికలు కోరుకొని దారం అయితే కడుతున్నారు. అలా మావాడు చూడండి ఎంత బాగా మొక్కుతున్నాడో. ఫోన్స్ అయితే అల్లుళ్ళే అన్నారు కానీ మాకు తెలియకుండా అయితే వీడియో అయితే తీసాము. తర్వాత ఆయన అయితే చెప్తున్నాడు, ఇంకా తర్వాత అయితే ఆపేసాము వీడియో తీయకుండా. ఎలాగో కొంచెం అయితే వచ్చేసింది అమ్మవారి రూపాన్ని. ఇంకా తర్వాత అయితే కిందికి అయితే వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ కొబ్బరి కొట్టే స్థలం అయితే ఇలా అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే ఒక సైడ్ కూడా ఫ్రీగా వాళ్ళే కొబ్బరికాయ అయితే కడిగి ఇస్తారు. ఒక సైడ్ అయితే ఇక్కడ ఫ్రీ సర్వీస్ అని పెట్టారు కదా. మనం కొట్టుకోవాలంటే మనమైనా కొట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళైనా అక్కడ కొట్టిస్తారు. ఇక్కడ లైన్లో నిలబడి అయితే కొట్టుకొని రావాలి. మేమైతే ముందే మాకు తెలియకుండా అక్కడైతే పెట్టిన స్థలంలో కొట్టేసాము. ఇంకా దీపారాధన అయితే చేద్దామని చెప్పి వెళ్ళిపోయాము. ఇంకా మా హస్బెండ్ చేత అయితే ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నాం. ఎందుకంటే ఇంటి యజమానియే వెలిగించాలని చెప్పి కనీసం ఇంట్లో అయితే ఎలాగో వెలిగించాడు, కనీసం గుళ్ళోకి వస్తేనన్నా వెలిగిస్తాడని చెప్పి ఇచ్చేసాము. అయితే ఏమైందో ఏమో కనీసం 10 minutes వరకు అగరబత్తిలే ముట్టుకోలేదండి. కనీసం ఎంతవరకు ఒక్క దీపారాధన ముట్టియడానికి 10 minutes అయితే పట్టింది. అస్సలు వెలగట్లేదు గాలికైతే. ఇంకా తర్వాత ఎలాగైతే దీపం అయితే ముట్టించాడు. దండం అయితే పెట్టుకొని మా కోరిక ఒకటి బలంగా అయితే కోరుకొని నేను కూడా అయితే దారం అయితే కట్టాను. అది చూడాలి, ఖచ్చితంగా నెరవేరితే మాత్రం మళ్ళీ వీడియో తీసి అయితే మీకు పెడతాను. ఒకవేళ నెరవేరలేదంటే ఇంకా చూడాలి. ఖచ్చితంగా నెరవేరుతుందని అమ్మవారి దయ మాకు ఉందని కోరుకుంటున్నాం. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని బయటకైతే వచ్చేసాం. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది, ఇందులో తాబేళ్ళు ఉన్నాయని చెప్తే వెళ్ళాము. ఇక్కడ చూస్తే వాటర్ ఏమో ఎంతో గ్రీన్ అయిపోయినాయి మొత్తం. ఒక్క తాబేలు కూడా అయితే కనిపించలేదు, ఉన్నాయంట లోపలైతే. ఇంకా
చూసి 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 అయితే వెళ్ళిపోయాం. టైం అయిపోయింది. మాకైతే కాసేపే టైం అయితే ఇచ్చారు. ఇంకో ప్లేస్కి కూడా అయితే వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు ఇంకెన్నో వస్తాయి కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ గేట్ ముందు అయితే టీ ఎస్టేట్ కూడా ఉందండి. అస్సాంలో టీ అయితే ఫేమస్ కదా, కాబట్టి టీ ఎస్టేట్ ఉందని చెప్పి అందులో కూడా అయితే వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాం. మీరు కూడా చూసేయండి. ఇక్కడ మా వాడైతే మేక పిల్లతో అయితే ఆడుకుంటున్నాడు. ఇదిగో ఇదేనండి టీ ఎస్టేట్. నేనైతే ఫస్ట్ టైమే చూడడం. ఎన్నో సార్లు అనుకుంటున్నా ఒక్కసారైనా చూద్దామని, కానీ ఎప్పుడు కుదరలేకపోయింది. ఈసారి అయితే ఇంకా అమ్మవారి దయ వల్ల 2 ప్లేస్లు అయితే అయిపోయినాయి. ఇంకా ఇక్కడైతే వీడియోలు అవన్నీ తీసుకొని ఇంకో ప్లేస్కి కూడా అయితే వెళ్ళాము. ఇక్కడ నేనైతే టీ అయితే చూపిస్తున్నాను. ఈ టీ అయితే స్మెల్లే లేదండి, అసలు పచ్చి ఆకు కదా, ఎలా చేస్తారో ఏమో. నార్మల్ ఆకు అయితే అసలు స్మెల్లే లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.